ఈ రోజు చూసింటాం వినింటాం శ్రీరామ హాస్పిటల్ అన్నట్టుగా మరి ఆ గొప్ప స్టోరీని మన సుమన్ టీవీ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా. 10th టైంలో 10th ఫెయిల్ అయ్యారు. మొత్తానికి అయితే పేపర్ బాయ్ గా వర్క్ చేస్తున్న టైంలో మార్నింగ్ 4కి లేసి పేపర్ వేయడానికి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా మేడం మీరు ఎవరైనా మామూలుగా అంటే బాగా చదువుతున్నామంటే చదివే అబ్బాయినే ఇష్టపడతారు. ఇలా ఆయన వచ్చి మీతో డిస్కస్ చేస్తా ఉంటే ఎలా ఫీల్ అవుతుంటారు? యాక్చువల్లీ 8th 9th ఆ టైంలో మా పరిచయం అయింది కదా. కానీ ఒక డాక్టర్ అయ్యిండి కూడా మీరు ఈ రోజుకి కూడా తనను రెస్పెక్ట్ ఇస్తూ ముందుకెళ్ళడం అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ సక్సెస్. ఎలా అనిపిస్తుంది మేడం ఈ స్టోరీ ఒక్కసారిగా మీరు రిమెంబర్ చేసుకుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? సక్సెస్ అనేది అనుకుంటే తను నా పక్కన ఉంటే నాకు ఒక ధైర్యం, తను ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను అనే నమ్మకం నాకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. సుమన్ టీవీ అంటేనే చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ని పరిచయం చేస్తూ ఉంటది. బిచ్చగాడి నుండి బిలియనియర్ దాకా, అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ కి ఎలా ఎలిగారు అనేది రకరకాల స్టోరీల్లో పరిచయం చేస్తూ ఉంటది. అంతేకాకుండా ఎంతో మందిని సుమన్ టీవీ ద్వారా కూడా పై స్థాయికి, అంటే తక్కువ నుంచి పై స్థాయికి ఎదిగేటట్టు మార్చింది కూడా సుమన్ టీవీ చాలా మందిని రకరకాల కోణాల్లో అండి. ఎలా అంటే ఒక చిన్న జీవితంతో మొదలుపెట్టి ఈరోజు చూసింటాం వినింటాం శ్రీరామ హాస్పిటల్ అన్నట్టుగా రకరకాల పేపర్ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చేసే సర్జరీస్, వాళ్ళ దగ్గరకు వచ్చే డాక్టర్స్ ని ఎంతో మందిని చూసింటాం. మరి ఆ గొప్ప స్టోరీని మన సుమన్ టీవీ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగానే ఉన్నారా? మంచి. ఎలా స్టార్ట్ అయింది మేడం మీ జర్నీ? ఇంతకు ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే నాకు ఫస్ట్ గుర్తుండడం అంటే సార్ 97. ఓకే. 10th రిజల్ట్స్ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యాను. ఓకే, 10th ఫెయిల్. 10th ఫెయిల్ అయ్యాను. ఓకే. 10th ఫెయిల్ అయితే మా నాన్న వచ్చి రోజు తిట్టేటోడు, బాగా తిట్టి మీకేం చేతగాదు వదిలాం కదా ఫెయిల్ అయ్యేవాడిని. పక్కన చూడు, పక్క అవి మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి 7th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, తాలూకా టాపర్ వచ్చింది అని పేపర్ తీసుకొని వచ్చి మరి పేపర్ లో ఫోటో చూపించింది. కంపారిజన్ చేస్తాం. సేమ్ క్లాస్మేట్ కాకపోయినా జూనియర్ ఏదో. అప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు మా నేను కూడా చూడలేదు. ఓకే మేడం. చూడలేదు. ఓకే. పేపర్ లో మరి ఫోటో చూపించి బాగా క్లాస్ పెట్టారు. మా నాన్న తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అమ్మాయిని తీసి చూశాను. చూసి దాన్ని ఈ ఫోటో రావడం కూడా నాకు 8 తిట్లు వచ్చినాయి ఈ రోజు. కూర్చొనిపోయాను. ఓకే. మళ్ళీ హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అయినాయి. అంటే అప్పుడేమో కనిపించలేదు నాకు ఏరియాలో. మళ్ళీ వాళ్ళ ఉన్న హాలిడేస్ కి ఏమైనా ఎక్కడ వెళ్ళినారో తెలియదు కానీ నాకు కనిపించలేదు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి. కొద్ది రోజుల తర్వాత సైకిల్ మీద అలా వెళ్తా ఉంది. ఓకే. ఎదురు పడింది ఒకసారి. ఓకే. సైకిల్ మీద ఎదురు పడితే నాకు ఇట్లా వచ్చింది అనుకోండి చూసాను. ఓకే. కోపంతో చూడలేదు. ఓకే. చూసాను. ఓకే. ఓకే. అట్లా 7th అంతా 7th 8th క్లాస్ అంతా నేను అట్లా ఎదురు పడి అప్పుడు చూసేటాను. ఓకే. అలా ఫస్ట్ మా పరిచయం. ఓకే సార్. మళ్ళీ నన్ను ఆమె ఎప్పుడు చూసిందో నాకేం తెలియదు. ఓకే సార్. ఓకే. 85 లో. ఓకే. ఓకే సార్. 8th అయిపోయింది, 9th అలా అయిపోయింది. అప్పుడు కొంచెం పరిచయం ఏర్పడింది. ఓకే. ఇద్దరు. ఓకే. ఇద్దరు పరిచయం ఏర్పడింది. నేను అప్పుడు ఏం చేశానంటే ఆ 10th ఫెయిల్ అయిన తర్వాత నేను మామూలు పేపర్ బాయ్ గా పనిచేశాను. పేపర్ బాయ్ గా? పేపర్ బాయ్ గా పనిచేశాను 10th టైంలో. 97 10th టైంలో. ఓకే. పేపర్ బాయ్ ఫెయిల్ అయిన తర్వాత పేపర్ బాయ్ గా పనిచేశాను. ఓకే. ఆంధ్రభూమి ₹1 ఉంది పేపర్. ఓకే. అప్పుడు అంతా 1000 పేపర్స్ దాకా వచ్చేది. వెంకటరమణ అని మా వీధిలోనే ఉంటుంది. ఇప్పుడు ఆర్మీలో చేస్తున్నాడు. ఓకే. ప్రజెంట్ ఆయన మనకు ఇంటి దగ్గరే కాబట్టి ఇట్లా ఉంది వేకెన్సీ, వస్తావా? మార్నింగ్ ఒకటే కదా, తర్వాత నీకు మళ్ళీ మీ వర్క్ చూసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే. చెప్తే నేను అతను ద్వారా ఆంధ్రభూమిలో జాయిన్ అయ్యాను. అలా రోజు ఉదయం 4 వేసి పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. అంటే మళ్ళీ కట్టుకోవడం, రాయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఫెయిల్ అయినా మళ్ళీ ఎగ్జామ్ రాయడం ఏదో ఉంటాయి కదా. అంటే అప్పుడు వెంటనే ఉండేది కాదు. ఓకే. గ్యాప్ వచ్చేది. అయితే ఏదైతే 10th టైంలో 10th ఫెయిల్ అయ్యారు, మొత్తానికి అయితే పేపర్ బాయ్ గా వర్క్ చేస్తున్న టైంలో మార్నింగ్ 4కి లేసి పేపర్ వేయడానికి వెళ్తా ఉన్నారు.
అట్ ద సేమ్ టైం మళ్ళీ మా నాన్న ఏం చేశారంటే మా నాన్న టైలర్. మీ ఫాదర్ టైలర్. ఓకే. ఫ్రీగా ఉంటే ఎలా అవుతారు అన్నట్టు తీసుకెళ్లి అది ముబారక్ క్లాస్ సెంటర్ అని ఉంటుంది తిరువజారు. ఓకే. అక్కడ మాట్లాడి అక్కడ పనికి పెట్టాడు, ఊక వర్క్ చేయడానికి. వర్క్ చేయడానికి పెట్టాడు. అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే. అతను కొడుకు, పెద్ద కొడుకు ఇలియాస్ బాషా అని అప్పటికే ఎంబీబీఎస్ అయిపోయింది. ఓకే. ఎంబీబీఎస్ అయిపోయింది, దేవరకొండలో గవర్నమెంట్ డాక్టర్ వర్క్ చేస్తుంది. ఓకే. ఇలియాస్ బాషా సార్ కర్నూలు అయినా. ఇప్పుడు ఆర్థోపెడిషన్ అవును అవును ప్రొఫెసర్. అయితే అప్పుడు ఈవినింగ్ ఇక్కడ ఈవినింగ్ 6:30, 7 గంటల క్లినిక్ ఉండేది సార్కి. ఓకే. పత్తికొండలో. ఓకే. అప్పుడు నేను సార్ దగ్గరికి ఈవినింగ్ క్లినిక్ తెరవడానికి అక్కడ అంతా చూసుకోవడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు మెడికల్ మీద నాకు అవగాహన, ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. ఓకే. సార్ యొక్క సర్వీసెస్, పేషెంట్స్ వచ్చి సార్ని పొగడడం అలా చేస్తా ఉంటే మంచిగా అనిపించింది నాకు. దాని మీద ఇంకొంచెం నేను ఫోకస్ చేశాను, బాగా దృష్టి పెట్టాను. బాగుంది ఈ ఫీల్డ్ కొత్తగా. సార్ నాకు పరిచయం ఇవ్వాలి, క్రికెట్ ఆడటం బాగా చూసిన గ్రౌండ్ మంచి క్రికెటర్. అలా కొంచెం సన్నిహితంతో కొంచెం సార్ దగ్గర బాగా నేను అక్కడే నేర్చుకుని మొదలు పెట్టాను. అట్ ద సేమ్ టైం కొద్ది నెలలకి పరిచయం అవ్వడం వల్ల. ఎలా పరిచయం అయింది చెప్పలేదు సార్? మా నాన్ననే పరిచయం చేశారు ఫస్ట్. అంటే పేపర్ ద్వారా పరిచయం చేశారు? నేను చూడడం ఫస్ట్ అదే. ఇంకా రోజు వెళ్ళేది చూసేది అట్లా జరిగేటప్పుడు ఓకే కొన్ని రోజులు ఏదో ఎవరో వాళ్ళ క్యారెట్ తీసుకెళ్ళేది, వాళ్ళ అమ్మ క్యారెట్ నాకు చూస్తావా అని చెప్పడం. ఓకే. ఓకే. వెళ్ళి ఇచ్చి రావడం అట్లా కొంచెం పరిచయం అయింది. స్కూల్కి వెళ్ళి ఇచ్చేటప్పుడు. ఓకే. ఓకే. వీళ్ళకి అందులో అంగడి ఉండేది. ఓకే. ఎప్పుడైనా సండే అంగడితో కూర్చునేది. అట్లా కొంచెం పరిచయం అయిపోయింది. ఓకే. అండ్ నేను బాగా మంచిగా చదువుతున్నావు కదా, డాక్టర్ అయితే బాగుంటుంది, బాగా చదువుతున్నాను, ఫస్ట్ నుంచి మోటివేట్ చేశాను. ఓకే. కానీ ఇక్కడ మీరు 10th ఫెయిల్ అయ్యారంటే ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ మోటివేట్ చేశారు. ఎప్పుడైతే నేను క్లినిక్ వెళ్ళాను, ఎప్పుడైతే నేను సార్ని చూసాను, ఆ రెస్పెక్ట్, ఆ నిబద్ధత, ఆ వైద్యం చేసే విధానము అందిస్తే ఎలా ఉంటది పేషెంట్ చేస్తారు. ఇప్పుడు అలా చూసినప్పుడు మనం వెంటనే దాన్ని ఇన్స్పైర్ అవుతాం. అవును. అప్పుడు నాకు ఫ్రెండ్ కాబట్టి కల్పన నేను చెప్పాను, డాక్టర్ అయితే బాగుంటుంది, అందులో నువ్వు బాగా చదువుకుంటావు, గోల్ రీచ్ అవుతావు. ఇక్కడ మీరు కూడా రీచ్ కావాలంటే కూడా టైం ఉంది ఇంకా. ఇప్పుడు మీరు 10th స్టాండర్డ్ అక్కడ 10th, మళ్ళీ 10th తర్వాత ఏదో మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు, కానీ మీరు కూడా ఈ గోల్ రీచ్ అవ్వచ్చు, మీరు కూడా సక్సెస్ కావడానికి కూడా ఆస్కారం ఉంటది. అంటే ఓకే. అప్పుడు ఎలా ఉండిందంటే మన చదువులు అంతంత మాత్రమే. ఓకే. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఓకే. ఓకే. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మనము ఆ రేంజ్ చదవలేము. ఓకే. కాకపోతే అప్పటికి టాపర్ అయింది. ఓకే. ఈమె చదువుతుంది, బాగా చదవచ్చు, చదివితే మంచి డాక్టర్ అవుతుంది అంటే అప్పటికి ప్రేమ పెళ్లి అలాంటివి ఏం లేవు. ఓకే. ఒక మంచి ఫ్రెండ్ గా మనం చెప్పాము, బాగుంటుంది. ఎప్పుడైనా చెప్పేటోండి సబ్జెక్ట్, అంటే ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, జనరల్ టాపిక్స్ చెప్పేటోండి. అలా మా మధ్య కొంచెం పరిచయం ఏర్పడింది. ఓకే. ఈ దీంతో పరిచయం ఫస్ట్ పరిచయం ఇలా స్టార్ట్ అయింది. లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు కంప్లీట్లీ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? లవ్ అనేది ఆ ఏజ్ అసలు లేదు. ఓకే. లవ్ అనేది 10th అయిపోయింది, మేము బాగా మాట్లాడుకునేటప్పుడు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అనమాట. మీరు వీధిలో చెప్పడం వాళ్ళకి బాధ, ఇంకొంచెం మాట్లాడకూడదని రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెట్టడం వల్ల ఇంకొంచెం బలమైన మొదలైంది. వద్దురా అని చెప్పిన దానికి అదే పనికి ఎందుకు చెప్పారు అనేది ఉంటది. 10th 3 years అయిపోయింది కదా, 10th లో ఈమె ఏపీఆర్డీసీ రాసింది. 10th గురుకుల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 37 వచ్చింది ర్యాంక్. సూపర్ ర్యాంక్. 37 ఇంటర్ కోసం. ఇంటర్ కోసం ఏపీఆర్డీసీ ఎంట్రన్స్ లో ఎగ్జామ్ రాస్తే 37 ర్యాంక్ వచ్చింది. ఓకే. మన ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మపూర్ లో సీట్ వచ్చింది ఇంటర్మీడియట్. అయితే మేము మెడిసిన్ చేయాలనుకున్నాం కదా, అక్కడ ఎంసెట్ కోచింగ్ అలాంటివి ఉండవేమో అనే ఆలోచనతోటి అప్పటికి ఈమె ఒక నిర్ణయం ఏమంటే ఇంకా మంచి కాలేజ్ అంటే బాగుంటుందేమో కదా అని ఏలూరులో అక్కడ అప్పుడు ఒక కాలేజ్ ఉంది, పోలీ కాలేజ్ ఉంది. అందులో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింది. ఇక్కడ వెస్ట్ గోదావరి. ఓకే. ఇక్కడ గవర్నమెంట్ కాలేజే? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాలేజ్. ఓకే. వాళ్ళ పేరెంట్స్ ఏనా? ఈమెకు వచ్చిన మంచి మార్క్స్ వల్ల వాళ్ళు కొంచెం ఫీజు కన్సెషన్ ఇచ్చారు, సీట్ ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ చదివించారు. వాళ్ళ పేరెంట్స్. ఓకే.
ఈ గురుకులని అవునండి ఎంసెట్ నీట్ ఇవన్నీ అప్పుడు నీట్ లేదేమో ఎంసెట్ ఉండేది. ఎంసెట్ ట్రైనింగ్ ఉండదేమో మళ్ళీ సీట్ రాలేకపోతుందేమో అనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజ్ ఎంచుకున్నారు. ఈ 2 years ఇంటర్ అయిపోయింది. ఓకే, ఇంటర్ టైంలో ఎలా జరిగింది? ఇంటర్ టైంలో కూడా అదే హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడు ఫోన్లు ఏమి లేవు. అవును అవును హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం చూడడమే. అవును అవును అంతవరకు ఉండేది. మొత్తానికి అయితే ఓన్లీ హాలిడేస్కి వచ్చిన టైంలో చూస్తూ ఈ ఎంబీబీఎస్ ఎలా జర్నీ స్టార్ట్ అయింది మేడం? అక్కడే ఫస్ట్ టైం వచ్చేసిందా సీట్ ఇంటర్ అయిపోగానే? లేదు, ఓకే, లాంగ్ టర్మ్ వెళ్ళడం జరిగింది. ఓకే, ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ లో వెళ్ళడం జరిగింది. 2006 లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 2006 లో 2006 లో ఫస్ట్ కుప్పంలో వచ్చింది. ఓకే, పిఎస్ మెడికల్ కాలేజ్. ఓకే, తర్వాత స్లైడింగ్ లో సెకండ్ రౌండ్ లో స్లైడింగ్ లో మనకు శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వచ్చింది, నంద్యాల. శాంతిరామ్ దగ్గర ఉంటుంది కదా, అందులో ఉమెన్ మనకు కన్వీనెంట్ ఉంటుందని ఇక్కడ దగ్గర మార్చుకోవడం జరిగింది. ఓకే, స్లైడింగ్ లో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చింది ఫస్ట్ ఇయర్. ఓకే, అప్పుడు ఒక ఆలోచన అనేది ఇద్దరిలో మొదలైంది. ఓకే, అంటే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుంటే ఒకవేళ సమాజంలో ఎటువంటి మనకు గుర్తింపు ఉంటుంది. మనం అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్ అయిపోయిన తర్వాతనే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కూడా వాల్యూ ఉంటుంది. అలాగే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. ఓకే, కొంచెం వచ్చే మనీతో మనం ఎంత కష్టం అన్నట్టు మనమే చదువుకుందాం ఉద్దేశంతో 2008 లో మ్యారేజ్. 2008 అంటే మేడం ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ ఆలోచన స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మధ్యలో కూడా ఎక్కడ లవ్ లేదు, ఒక జస్ట్ ఏదో క్యాజువల్ గా ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. ఈ టైంలో 2000 పెరిగే కొద్దీ ఇంకా దూరం అవుతా అప్పుడు ఓకే 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 అంటే సీట్ రాకుంటే లవ్ అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మేడం మీరు ఎవరైనా మామూలుగా అంటే బాగా చదువుతున్నామంటే చదివే అబ్బాయినే ఇష్టపడతారు. మాక్సిమం ఎక్కడైనా కూడా ఫస్ట్ బెంచర్స్ తోనే ఉంటారు, లాస్ట్ బెంచర్స్ తోనే ఉంటారు. ఇక్కడికి మీకు 2 years గ్యాప్ ఉంది ఆల్రెడీ. ఇలా ఆయన వచ్చి మీతో డిస్కస్ చేస్తా ఉంటే ఎలా ఫీల్ అవుతుంటారు? యాక్చువల్లీ 8th 9th ఆ టైంలో మా పరిచయం అయింది కదా. యాక్చువల్లీ మా నాన్న మాది కిరాణా షాప్, ఆ షాప్ లోనే అంత ఫ్యామిలీతో అంతా అలవాటు అయిపోయినాడు. ఫస్ట్ నేను అసలు మాట్లాడేదాన్ని కాదు. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ దీంతో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడిని. లాస్ట్ కి నేను పరిచయం అయ్యాను, మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను సండే రావడం, ఆ బుక్స్ వస్తాయి కదా మామూలుగా సండే బుక్స్ లో అది ఫిల్ చేయడము అట్లాంటివి కొత్త చెప్తూ అలా పరిచయం ఉండింది అనమాట. మాట్లాడుతూ అట్లా నా ప్రోగ్రెస్ కార్డ్ చూడడము. ఒకసారి ఒకవేళ ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే ఉండేది, ఎప్పుడు ఫస్టే ఉండేది. ఒక్కసారి 10th లో ఎప్పుడో ట్యూషన్కి వెళ్ళాను, అక్కడ కొంచెం చదవలేదని చెప్పి మళ్ళీ మ్యాథ్స్ లో తక్కువ వచ్చాయి. అప్పుడు ఒకసారి 3rd ర్యాంక్ ఏమో పడింది. 5th క్లాస్ నుంచి 10th లో వరకు ఫస్ట్ ఎప్పుడు 10th లో ఒకసారి మ్యాథ్స్ తక్కువ వచ్చాయని 3rd ర్యాంక్ రావడం జరిగింది. అప్పుడు మాట్లాడాడు. 5th to 10th ఒక్కరోజు కూడా స్కూల్ కి ఆబ్సెంట్ లేదు మేడం, ఎక్కడ కూడా. దానికి కూడా సర్టిఫికేట్ వచ్చింది. 5 years స్కూల్ రికార్డ్. ఆ 5 years కూడా లేదు. ఓకే, కానీ మేడం ఇక్కడ అడిగేది ఏమంటే ప్రధానంగా ఎవరైనా అబ్బాయిని ఇష్టపడినా ఎలా అంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండొచ్చు, కానీ అమ్మాయిలు ఎక్కువ శాతం ఏం చూస్తారంటే కన్ఫామ్ గా నాతో పాటే సమానంగా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి అని చూస్తారు. కానీ ఇక్కడ సార్ 10th ఫెయిల్ అయ్యాడు ఆల్రెడీ. ఏదో దగ్గర చిన్న ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎంత మోటివేట్ చేసినా ఫాదర్ కూడా మోటివేట్ చేస్తాడు. ఫ్రెండే మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఫాదర్ కూడా మోటివేట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఎలా మేడం? నేను చెప్పే ఐడియాస్ బాగుండేవి అనమాట. నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ధైర్యం ఇచ్చేవాడు. నేను ఎంసెట్ ఫస్ట్ టైం షార్ట్ టర్మ్ లో కొట్టలేనప్పుడు, లాంగ్ టర్మ్ ఒకసారి ఇది చేయలేనప్పుడు నాకు మోటివేట్ చేసింది మనం ముందుకు వెళ్ళాలా అని చెప్పి ఖచ్చితంగా నా మీద నమ్మకం పెట్టుకున్న ఒకే ఒక వ్యక్తి ఇతను. నువ్వు చేస్తావు అని గైడ్ చేస్తున్నది ఇతనే. ఖచ్చితంగా నీకైతే కొడతావు, ఎంబీబీఎస్ ట్రై చేస్తూనే ఉండు అని ఏదో రకంగా మోటివేట్ చేసేవాడు. కానీ ఇక్కడ పెళ్లి ఫస్ట్ ఇయర్ లో ఏదైతే ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మీలో వచ్చిందా మేడం? ఫస్ట్ అంటే పెళ్లి చేసుకుంటే
పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నాము. ఎలా అంటే ఇప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది, ఉమ్, ఇప్పుడేం అంత అర్జెంట్ కూడా కాదు, అంత ఏజ్ కూడా కాదు, ఇంకా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లవ్ స్టార్ట్ అయింది ఇంకా అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీలో కలిగిందా సార్లో కలిగిందా? ఇద్దరు అనుకున్నాము. యాక్చువల్ గా కొంచెం తొందరగా చేసుకుంటే బెటర్ అని నేనే చెప్పాను. ఓకే. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు ఎట్లా అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచిస్తారు, అంతా మనము చదివించినాము తర్వాత ఇట్లా జరిగింది అని అంటారు కదా. తప్పకుండా అంటారు, కన్ఫర్మ్ అంటారు. ఆ మాట పడడం మంచిది కాదు. మనమే ఎంతైనా కష్టమైన స్ట్రగుల్ అవి నువ్వే మనం ముందు మ్యారేజ్ చేసుకొని నువ్వే చదివిస్తే నీకు ఒక వాల్యూ ఉంటది. తనే చదివించుకున్నాడు అనేది వేరేలాగా వెళ్తది. ఇప్పటి వరకు ఒక రకంగా స్ట్రగుల్ అయింటారు మా ఫాదర్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి స్ట్రగుల్ అవుతే నీకు ఒక వాల్యూ ఉంటది, నీకు మా డాడీ మంచి ఒపీనియన్ పెట్టుకుంటారు మీ మీద అన్నట్టు. అప్పుడు మ్యారేజ్ కి చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు కదా అన్నట్టు. కానీ మీ స్టోరీలో ఎక్కడ చాలా మంది చెప్పంగా ఏమిన్నానంటే మేడం, కంట ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేశాడు, తనేమో గైనకాలజిస్ట్, ఎలా సెట్ అయిందబ్బా అని ఒకసారి చూస్తే ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ డాక్టర్ని చేసుకోవడం మామూలుగా అంటే నేను చూడంగా వెటనరీ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ వెటనరీ డాక్టర్ని చేసుకోవడానికి కూడా ఇష్టపడదు. ఒక ఎంబీబీఎస్ చదివిన తర్వాత అదే డాక్టర్ అయింది కూడా వేరే డిగ్రీతో కూడిన వ్యక్తిని చేసుకోవడానికి కూడా ఇష్టపడదు. అలా ఎలా మేడం ఇష్టపడి చేసుకేంది అని చూస్తే లేదు ఫస్ట్ ఇయర్ లోనే పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా విన్నా, తనే కష్టపడి చదివించాడు అన్నట్టుగా. ఆ తర్వాత ఇదా స్టోరీ అన్నట్టుగా ఏంట్రా ఈ సక్సెస్ అన్నట్టుగా. మీ ఇద్దరి మధ్య అంటే అండర్స్టాండింగ్ బాగుంది, ఈ రోజుకి ఈ బాండింగ్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అయ్యారు. కానీ మిగతా వాళ్ళల్లో రకరకాల ఆలోచనలు, కాలేజ్ లైఫ్ బ్యాచ్ ఎలా ఉంటదంటే అలా ఉంటుంది, చూసింటారు మేడం మీరు. కానీ ఆ సక్సెస్ ని ఇప్పటిదాకా కూడా కంటిన్యూ చేయడం అంటే నన్ను అడిగితే మీరు ఒక ఆదర్శం సమాజంలో. ఇప్పుడు అందరూ లవ్ చేసుకోవడం వాస్తవం, లవ్ చేసుకున్నాము పెళ్లి చేసుకోవడము అనేది ఎలా ఉంటదంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఆ అమ్మాయి క్లాస్మేట్ కావడమో, జూనియర్ కావడమో, సీనియర్ కావడమో, లేకపోతే ఇంటి పక్కన అమ్మాయి కావడమో, మామ కూతురు కావడమో ఇది కామన్. కానీ ఒక డాక్టర్ అయ్యిండి కూడా మీరు ఈ రోజుకి కూడా తనను రెస్పెక్ట్ ఇస్తూ ముందుకెళ్ళడం అనేది ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సక్సెస్. ఎలా అనిపిస్తుంది మేడం ఈ స్టోరీ ఒక్కసారిగా మీరు రిమెంబర్ చేసుకుంటే ఎలా అనిపిస్తా ఉంటుంది? సక్సెస్ అనేది అనుకుంటే తను నా పక్కన ఉంటే నాకు ఒక ధైర్యం అంతే. తను ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను అనే నమ్మకం నాకు ఫస్ట్ నుంచే ఏర్పడింది. ఓకే మేడం. ఒక పక్కన డిగ్రీయా, డబ్బులా, ఇంకొకటి స్టేటస్ అవన్నీ తిన ముందు నాకు తక్కువే కనిపించాయి అనమాట. ఓకే. మనకు మన వాళ్ళు అనే వాళ్ళు పక్క నుండి మనం నడిపించే వాళ్ళు ఉంటే ఇంకా అంతకన్నా అంత అచీవ్ చేయడం ఇంకా పెద్దదేం అనిపించింది నాకు. అందుకే సో నేనేం తీసుకున్న రైట్ డెసిషన్ తీసుకుంటాను. సో ఈయన పర్ఫెక్ట్ అని నాకు అనిపించినప్పుడే పెళ్లి కొప్పుకున్నారు. కానీ ఎక్కడ చూడు మీ ఫొటోస్ కానీ మీ విధానం చూస్తే మీకు మంచి ఫ్రెండ్స్ అండా ఉండడానికి చాలా గొప్ప మీరు ఆ విషయంలో మాత్రం. కొంచెం దూరమే కానీ అవును, తల్లిదండ్రులు లేకపోయినా మిత్రులు మాత్రం చాలా విధాలుగా. పాండు అని ఇప్పుడు ప్రజెంట్ రాగంలో డైరెక్టర్. ఓకే. అతను అంటే లోన్ ఆయన పర్సనల్ లోన్ తీసుకుని నాకు ఫైనాన్స్. ఓకే. డబ్బు మనం ఫస్ట్ క్లినిక్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం ఫస్ట్ బేస్. ఓకే, క్లినిక్ స్టార్ట్ చేయడం. క్లినిక్ స్టార్ట్ అంటే హాస్పిటల్ కి కొంచెం చిన్నపాటి ఫర్నిచర్ అడ్వాన్సెస్ కట్టే ఉంటాయి కదా. అవును. వాటికి కూడా అంటే ఫ్రెండ్స్ ద్వారానే కొంచెం మనకు అమౌంట్ సమకూరింది. మళ్ళీ మనం హాస్పిటల్ స్టార్ట్ చేసి మంచి పేరు వచ్చి బాగా వచ్చిన తర్వాత అందరికి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి. హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. బ్యాంక్స్ కూడా మనకు అంత త్వరగా మనీ ఇష్యూ కాదు. అవును అవును అవును, వాస్తవమే. కానీ ఫ్రెండ్స్ సహకారం నాకు అలా ఎలా ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, ఇప్పుడు మీకు ఉంటారు, నాకు ఉంటారు. అవసరమైన సిచ్యువేషన్ లో ఒక 1000 రూపాయలు ఫోన్ పే కొట్టంటే కూడా నాకు కొట్టరు, ఇంకా కొట్టరు. 5 లక్షలు మిమ్మల్ని నమ్మి ఇవ్వడానికి కారణం ఏంటి? ఏంటి వాళ్ళ అంత మిత్రత్వం ఉండడానికి కారణం ఏంటి? మా యొక్క ఫ్రెండ్షిప్, మా యొక్క ప్రేమ, మా కష్టాలు అన్ని చూసే వ్యక్తులు. ఓకే. ఇలాంటి వాటికి మనం కూడా హెల్ప్ చేసి అవును చేసేయాలని ఎంకరేజ్ చేయాలనేది ఒక ఆలోచన. అలా మొత్తానికైతే ఫ్రెండ్స్ సహకారము, ఇక్కడ మేడం సహకారము, పేరెంట్స్ లేకపోయినా ఒక తల్లిని మేడంలోనే చూసుకున్నారు, మీ యొక్క పేరెంట్స్ ని మీ ఫ్రెండ్స్ లోనే చూసుకున్నారు. ఈ రోజుకి సక్సెస్ కారణం. తర్వాత హాస్పిటల్ ఎలా చాలా పెద్ద హాస్పిటల్ పెట్టారు, కొన్ని కోట్లు అక్కడ అయిపోయింది. ఓకే. అక్కడ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఏమైంది, 16,000 డెలివరీ ఖర్చు అయ్యేది. మెడిసిన్స్ అవి ఖర్చు మినిమం 17,000 పెట్టింది. 16-17 అవుతుండేది. ఓకే. దాన్ని పెట్టుకోవడానికి చాలా గ్రామాల్లో ఈ ఏరియా ప్రజలు. ఓకే. సో ఏం చేయాలి? అప్పుడు మనకు
దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. అప్పటికే ఇప్పటికే ఉండింది. ఓకే. అది కొన్ని ఊర్లో సిటీస్ లో ఉంది. మన ఏరియాస్ లో ఈ ఏరియాస్ లో ఏరియాస్ లో కూడా అది వస్తే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ రకంగా ఆలోచించారు. ఓకే. అక్కడ 2 అడుగులు ఉన్న బిల్డింగ్ లో ఆ స్కీమ్ ఆరోగ్యశ్రీ అక్కడికి పర్మిషన్స్ రావు. ఓకే. ఆ బిల్డింగ్ కి అవునండి, ఆరోగ్యశ్రీ రావాలంటే బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని నామ్స్ ఉంటాయి. దాని ప్రకారం అది రాదు. అప్పుడు నాకు ఏమనిపించింది, ఏమన్నా ధైర్యం చేసి ప్లేస్ తీసుకొని ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టి మొత్తానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాను. ఆరోగ్యశ్రీ కోసమే కట్టారు హాస్పిటల్ కంప్లీట్లీ. అదొక ఏం, హాస్పిటల్ కట్టాలనేది ఆల్రెడీ మేడంకి ఒక కళ ఉండింది, కానీ ఆరోగ్యశ్రీ తేవాలి, ప్రజలకు సేవ చేయాలనేది ఒక మెయిన్ థాట్. ఈ 18,000 రూపాయలు కూడా ఈ గ్రామ స్థాయిలో పెట్టుకోలేరు. ఎలా మనం అంటే కర్నూలుకే వెళ్ళాలి ఆరోగ్యశ్రీ ఉండాలంటే. నాకు తెలిసి మీ ఏరియా నుంచి ఆదోనికి వెళ్ళాల్సి వస్తుంది, ఈ పత్తికొండ నుంచి వెళ్ళాలంటే ఆదోనికి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ కూడా. ఓకే. కర్నూలు వదిలితే ఆరోగ్యశ్రీ ఇప్పటికి పత్తికొండనే. ఓకే. ఇటు గుంటకల్లో కూడా లేదు. అప్పటికి మీకు ఇటుకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది లేదు ఆప్షన్. కర్నూలే నెక్స్ట్ ఆప్షన్. ఇప్పటికి కూడా గైనిక్ చేయాలంటే గుంటకల్లో లేదు, పత్తికొండనే. ఓకే. గైనిక్ సర్జరీస్ ఏమైనా చేయాలంటే ఆరోగ్యశ్రీలో. ఓకే. డెలివరీ సి సెక్షన్స్ ఇలాంటి కేసులు చేయాలంటే ఓకే. ఇప్పుడు రీసెంట్ గా కర్నూలు ఆదంలో వచ్చాయి, కానీ ఫస్ట్ లో అయితే మనమే ఫస్ట్ సి సెక్షన్స్ మెటర్నిటీలో స్టార్ట్ చేయడమే మీరు. ఆరోగ్యశ్రీనే ముందు పత్తికొండ. ఆరోగ్యశ్రీనే పత్తికొండ ఫస్ట్. ఓకే. సూపర్ సూపర్ సూపర్. అంటే కంప్లీట్లీ అంటే నా దృఢ సంకల్పం ఫస్ట్ నుంచి కూడా మెడికల్ మనము మంచి సర్వీస్ చేయాలని, మంచి మనం టాప్ లో ఉండాలి. యా. తలుచుకో అంటే నేను చూసాను ఇలా ప్రజలు ఆ గౌరవించేది అవన్నీ చూసాను కాబట్టి మనకు ఇలాంటి కావాలి. మనం కూడా డాక్టర్స్ బాగా ప్రజలు ఇలా మంచి గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను. స్ట్రగుల్ అయితే బాగా అయినారు. అయ్యారా మేడం? చదివడానికి అయ్యారు, తర్వాత హాస్పిటల్ పెట్టడానికి అంటారు. ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టడం అందరూ పెడతారు ఈజీగానే, అప్పుడు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకునేది. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని నామ్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ లోన్ ఇచ్చి ఇంటర్నెట్ కట్టడానికైనా కూడా దేనికైనా కూడా మనకు బ్యాంక్స్ లోన్ ఇచ్చాయి. ఓకే. స్టేట్ బ్యాంక్ వారి సహకారంతో మనం ఈ బిల్డింగ్ ఓకే చేయగలుగుతున్నాం. ఇంత హాస్పిటల్ కట్టాలంటే కూడా లోన్ కావాలి కన్ఫర్మ్. మీ దగ్గర డబ్బు లేదు, ఎట్లా అంటే మీరు చూస్తేనే అర్థమైపోతుంది. మీ బ్యాక్గ్రౌండ్ చెప్తుంటేనే పూర్తి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చేసారు, మేడం నుంచి వచ్చిందంటే కూడా లేదు. మా మిత్రుడు స్టేట్ బ్యాంక్ లో ఓకే ఎంప్లాయీ. ఓకే. అతని సహకారంతో కొంచెం స్టేట్ బ్యాంక్ లో మనకు లోన్ త్వరగా రావడం సహాయపడింది. చూసారు కదా అన్న ఏమంటున్నాడు అంటే, కంటన్న గారు శ్రీరామ హాస్పిటల్ ఎండి గారు ఒక డాక్టర్ దగ్గర పని చేయడానికి వెళ్ళాడు. ఏదైతే వాళ్ళ ఫాదర్ 10th ఫెయిల్ అయింటే ఏదో పని చేయలే అన్నట్టు బట్టల షాప్కి వదిలితే తిరిగి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అదృష్టం అంటారో ఇది ఎలా అంటారో కానీ వెళ్ళడము, సార్ని రోల్ మోడల్ తీసుకొని మామూలు కొడుకు మీద కోరిక తీర్చుకుంటూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. పోలీస్ చేయడము రకరకాల నేనంటే కాలేను నాకు పిల్లలు చేయాలనే థాట్లో వెళ్తూ ఉంటారు. అలాంటిది అన్న ఒక డాక్టర్ గారిని ఆల్రెడీ ఒక ఇన్స్పైర్ అయ్యి తన రోల్ మోడల్ గా తీసుకొని ఆ లక్ష్యాన్ని తను నెరవేర్చుకోలేకపోయినా తన భార్య పట్ల చూపించి తనకు చెప్పి తనకు ఇంట్రెస్ట్ ఉండింది. ఇంట్రెస్ట్ ఉండడం కామన్ ఉండిండొచ్చు, కానీ ఈయన మోటివేట్ చేస్తూ చదివించడం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ లవ్ సక్సెస్ అవుతారండి. సమాజంలో లవ్ సక్సెస్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం అనేది కామన్. అమ్మాయిని ఏ రకంగా అబ్బాయి అనుకుంటే పడేయచ్చు, అమ్మాయి ఏ రకంగా అబ్బాయిని పడేయచ్చు, పెళ్లి చేసుకోవడం కామన్. కానీ ఇలాంటి సక్సెస్ స్టోరీ, ఇలాంటి ఒక రోల్ మోడల్ గా కావడం, ఇంత సక్సెస్ గా వెళ్ళడం అంటే చాలా అద్భుతమైన విషయం. చూడండి అన్న చెప్పే విషయం కానీ మేడం గారు చెప్పే విషయం కానీ, ఈరోజు గైనకాలజిస్ట్ అంటే ఒక టాప్ డాక్టర్ నన్ను అడిగితే ఒక మంచి డిగ్రీ, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కానీ చూడండి వాళ్ళు చెప్పే మాటలు ఎక్కడ కూడా భార్యను ఎంబీబీఎస్ఏ చేపించడంతో స్టాప్ చేయకూడదు. రకరకాల కోర్సుల ఆప్షన్ వచ్చినా కూడా తిరిగి మళ్ళీ గైనకాలజీ చేయాలి, ఎందుకంటే ఏరియాలో గైనకాలజీతోనే అవసరం ఉంటుంది. నాకు తెలిసి ఈ రూరల్ ఏరియా కార్డియాలజిస్ట్, టాప్ న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్ ఇలాంటి వాళ్ళతో ఏం పని ఉండదు. ఢిల్లీలో సీట్ ఎక్కడో వస్తే కూడా లేదు నాకు గైనకాలజీ కావాలని చెప్పుకోవడం, గైనకాలజీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సర్వీస్ చేయాలనే మోటోలో ఆరోగ్యశ్రీ తీసుకొని రావడం. అంటే ప్రజల మీద ఉన్న మక్కువ, దాంతో పాటు సమాజానికి సేవ చేయాలనే ఒక ఆలోచన, దాంతో పాటు భార్య సహకరించడం, అన్నిటికీ కూడా భార్య సహకరించాలి అనేది కూడా అంత ఈజీ కాదు.
కొన్ని ఏమైనా సలహాలు అడిగితే కూడా కొంతమంది నాకు సంబంధం నీ ఇష్టం ఎలా అన్నది చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది చూడండి. రకరకాల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకొని తల్లిదండ్రులు లేకపోయినా, ఇక్కడి నుంచి లవ్ సపోర్ట్ లేకపోయినా పెళ్లి చేసుకొని, అది కూడా ఫస్ట్ ఇయర్లోనే, ఎందుకంటే సక్సెస్ అయిన చేసుకోవడం ఎవడైనా చేసుకుంటాడు, ఇంకా డాక్టర్ని చేసుకోవడం ఏముంది, కాబట్టి ఎవరైనా చేసుకుంటారు. కానీ వీళ్ళు మ్యూచువల్గా ఆ టైంలోనే పెళ్లి చేసుకొని చాలా అద్భుతమైన స్టోరీ అండి. ఓకే సార్, చివరిగా మీ సక్సెస్ స్టోరీని చూస్తాం, ఎలాంటి మెసేజ్ ఇస్తారు ప్రజెంట్ ఉన్న యంగర్స్కి కానీ యువతకు కానీ, ఒకవేళ కపుల్స్ అని ఫీల్ అయ్యి మాది సక్సెస్ఫుల్ గా లవ్ రన్ అవుతుంది పెళ్లి చేసుకుంటాం అనే వాళ్ళకి కానీ మీ లవ్ స్టోరీని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతారు? ముఖ్యంగా మంచి యూత్ టెన్షన్స్ లేకోకుండా ఓకే, బాగా చదువుకొని వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో ఓకే, చదువుని కష్టం కాకుండా ఇష్టంగా ప్రేమిస్తూ చదివితే ఓకే, దేనైనా విజయం సాధించగలుగుతాం. లవ్ లో ఏం చెప్తారు సార్? లవ్ కపుల్స్ కి ఏం చెప్తారు? ముఖ్యంగా మిమ్మల్ని ఎందుకు పదే పదే కపుల్స్ అంటున్నారంటే మీలాంటి సక్సెస్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పటికి. చిన్న చిన్నవి అందరి ఇదిలో వస్తుంటాయి, ఓకే, అన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, ఓకే, కానీ వాటిని బ్యాలెన్స్ చేస్తూ అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ ఇదే ఎందుకు మనకు అది వద్దు అంటే అదే ఎందుకు కావాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్తే అందరి లైఫ్ కూడా బాగా హ్యాపీగా ఉంటుంది. మేడం మీరేం చెప్తారు మేడం? ప్రజెంట్ ఉన్న కపుల్స్కి అయితేనే, ప్రజెంట్ ఉన్న యువత సమాజానికి అయితేనే టెంపరీగా వచ్చే అట్రాక్షన్స్ వీటికి వాటికి లోన్ కాకుండా మనం జీవితాంతం ఒక 60 years లైఫ్ అనుకున్నాం అనుకో, మన జీవితాంతం ఒకరు ఉంటే బాగుంటుంది, ఒకరితోనే లైఫ్ గడుపుతాము ఇంకా అన్న కాన్ఫిడెంట్గా ఉంటేనే మనము ముందుకెళ్ళాలి. సక్సెస్ఫుల్గా లవ్ కానీ అది మ్యారేజ్ కానీ వెళ్ళాలి. ఒక పిక్చర్ మనం ఊహించుకున్నామా అదే ఉండాలి, ఇంకా అది అట్లా ఉంటేనే మనం ముందుకు వెళ్ళాలి. లవ్ కానీ మ్యారేజ్ కానీ మన గోల్స్, మన లవ్ ఇంపార్టెంటే, మన గోల్స్ ఇంపార్టెంటే. లైఫ్ ముందుకు లవ్ ఒక పార్ట్ లైఫ్లో, రెండు అట్ ద సేమ్ టైం జరుగుతూ వెళ్ళాలి. చూసారు కదా ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఉన్న యంగర్స్ కానీ కపుల్స్ కానీ. మేడం ఏం చెప్తా ఉన్నారంటే లవ్ అనేది జస్ట్ ఏ పార్ట్, మేము కూడా అలానే తీసుకున్నాం, ఇదే లైఫ్ అన్నట్టు తీసుకోలేదు, కానీ ఒక సిచ్యువేషన్లో ఇది ఇలా జరిగింది, అలా జరిగింది కాబట్టి ఇంత సక్సెస్ అయ్యాం. దానికి ఎంతో తర్వాత కొద్ది రోజుల తర్వాత మేడం గారి పేరెంట్స్ సహకరించవచ్చు అన్న, కంప్లీట్లీ పేరెంట్సే కొద్ది రోజులకి లేరు, కానీ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా ఈ పోడ్కాస్ట్ చూడండి, మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. పదే ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి చూడండి, చాలా అద్భుతమైన పోడ్కాస్ట్. నేను ఇప్పటికీ చేసిన ఇంటర్వ్యూస్లో లవ్ స్టోరీస్ ఇలాంటి స్టోరీ ఎక్కడ చేయలేదు. రకరకాల కోణాల్లో రాజకీయ రంగంలో చేశాను, పొలిటికల్గా చేశాను, నక్సలైట్లు చేశాను, పోలీసులు చేశాను, చాలా మందిని చేశాను, కానీ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఇంటర్వ్యూ. చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకు నేను పదే అద్భుతం అని వాడుతున్నానంటే బెస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎంతమంది అఫైర్స్ విడిపోవడము, మళ్ళీ ఇంకోరితో తిరగడము, ఇంకోరు ఎంజాయ్ చేయడం, ఇలాంటి చాలా సిచ్యువేషన్. ఒక్కసారి ఇంటర్వ్యూ చూడండి, మీ జీవితంలో లవ్ మొదలైంటే ఈ ఇంటర్వ్యూ చూడండి, తప్పకుండా మీరు పెళ్లి చేసుకుంటారు. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటారు తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.